ఐఫోన్ అనగానే మనకి ఓ ప్రత్యేకమైన ఫీల్ వస్తుంది కదా. కానీ ఆ ఫోన్ పేరులోని ఐ అంటే అసలు ఏమర్థమో మీకు తెలుసా? చాలామందికి ఇది ఓ స్టైల్ గుర్తుగా కనిపిస్తుంది. కానీ ఆ ఐకి ఒకటి కాదు, ఏకంగా 5 అర్థాలు ఉన్నాయంటే నమ్మగలరా? మీకు తెలుసా, 1998లో యాపిల్ కంపెనీ తన మొదటి ఐమ్యాక్ కంప్యూటర్ని విడుదలైతే చేసింది. అదే తొలిసారి ఈ ఐ అనే అక్షరం టెక్ వరల్డ్లో ప్రవేశించింది. అప్పుడు యాపిల్ CEO అయిన స్టీవ్ జాబ్స్ ఈ ఐకి ఇచ్చిన అర్థాలు స్పష్టంగా చెప్పారు. మొదటగా చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ యాక్సెస్ను ప్రాముఖ్యంగా తీసుకోవడం, ఇండివిడ్యువల్ వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా రూపొందించడం, ఇన్స్ట్రక్ట్ విద్యుత్ ప్రోత్సహించడమే లక్ష్యం, ఇన్ఫార్మ్ సమాచారాన్ని అందించడం, ఇక చివరిగా చూసుకున్నట్లయితే ఇన్స్పైర్ ప్రేజల్ని ప్రేరేపించడము భాగమే. అంటే యాపిల్ ఉత్పత్తులు కేవలం గాడ్జెట్లు కావు, అవి ఓ విజన్ని ప్రతిబింబిస్తాయి. దీని తర్వాత వచ్చిన ఐపోడ్, ఐప్యాడ్, ఐట్యూన్స్, ఐఫోన్ అన్నిట్లోనూ అదే ఐ స్పిరిట్గా కొనసాగింది. కాబట్టి ఇక మీదట ఐఫోన్ వినిపించినప్పుడు గుర్తుంచుకోండి, ఇది ఒక్క ఫోన్ మాత్రమే కాదు, ఓ ఆలోచన, ఓ మిషన్, ఓ భావం అని. ఓవరాల్గా ఈ ఐఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పి, అలాగే మీలో ఎంతమంది ఈ ఐఫోన్ కొనాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.